షాలోమ్, బహర్తో, గుడ్ మార్నింగ్. మను, నోవా వీళ్ళిద్దరూ ఒక్కరేనా, వేరువేరా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్. మను, నోవా వీరిద్దరు ఒక్కరేనా, వేరువేరా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్. హీబ్రూ ఎపిగ్రాఫ్ నుంచి ఈ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. నోవాహుని గురించి మొట్టమొదటిగా బెరిషెత్తులో అని హీబ్రూ గ్రంథంలో రాయబడింది. బెరిషెత్ అనేది వారాలో మొదటి భాగం. దీన్ని మనం ఆది కాండం అని తెలుగులో అంటూ ఉంటాం. గ్రీకులో జెనెసిస్ అన్నారు కదా. అయితే దీన్ని క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరంలో మోజెస్ గారు రాశారు. ఇది 3500 సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ అది మానవ ప్రారంభాన్ని తెలియజేస్తుంది. అయితే మను త్రేతాయుగం అనేవి లేకున్నను భవిష్య పురాణంలో పరశర మను ప్రస్తావనను తెచ్చినందున మను, నోవా వీరిద్దరి మధ్య పోలికలు 100% ఉన్నాయా లేదా అని పరిశీలించినప్పుడు ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ఈ సందర్భం ఈ భవిష్య పురాణంలోనూ బెరిషెత్తులోనూ ఖురాన్లోనూ జెండావెస్టలోనూ కాకుండా 36 మత గ్రంథాల్లో రాయబడి ఉంది. జెండావెస్టాలో విత్నపిస్తం అని రాశారు. ఆయన విత్నపిస్తం అని జొరాస్టర్ రాశారు. మహమ్మద్ గారేమో నూహ్ అన్నారు, మోజెస్ గారేమో నోవా అన్నారు, పరశర ఏమో మను అన్నాడు. అయితే ఏ భాషలో ఏ గ్రంథం ఎప్పుడు ఏ కాలంలో రాయబడిందో తెలుసుకోవాల్సిన అవసరత అన్ని మతాల వారికి ఉంది. మొట్టమొదటిగా ఏ గ్రంథం రాయబడింది అనేది. హీబ్రూ లిపి 10,000 సంవత్సరాల క్రితమే అది కనుగొనబడింది. అయితే సాంస్క్రిట్ ఉంది కదా, ఈ సాంస్క్రిట్ అంటే సంస్కృతం క్రీస్తు శకం 500 సంవత్సరంలో ఇండియాలో ప్రవేశించింది. అందుచేత క్రీస్తు శకం 700 నుంచి 1200 సంవత్సరాల మధ్య కాలంలో సాంస్క్రిట్ గ్రంథాలు రాయబడినవి అని అల్-బిరూని అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్కియాలజిస్ట్ అరేబియన్ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఎపిగ్రాఫిస్టులు కానీ ఆర్కియాలజిస్టులు కానీ వీళ్ళందరూ తెలియపరిచేది ఏంటంటే, అన్ని గ్రంథాల కంటే కూడా బైబిల్ ముందు రాయబడింది. అంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో యోబు గ్రంథం, తర్వాత తోరా, ఈ రెండు కూడా అతి పురాతనమైన గ్రంథాలు. భూమి మీద ఉన్న మత గ్రంథాలన్నిటికంటే కూడా అతి పురాతనమైన గ్రంథాలు అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. కనుక మరి బైబిల్ నందు విశ్వాసం ఉంచండి. బైబిల్ హిస్టారికల్. మిగిలిన గ్రంథాలు ఏవి కూడా హిస్టారికల్ కాదు అని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా
మను అని ఆయన కూడా హిస్టారికల్ కానే కాదు, కానీ ఈ నోవా చరిత్రని మను అని పేరు మార్చి పరశరా అనే పేరు మీద ఎవరో ఒక వ్యక్తి ఈ భవిష్య పురాణాన్ని రాశాడు. ఈ భవిష్య పురాణం కూడా అధునాతనమైంది. అది రాసి 1000 సంవత్సరాలు కూడా అవలప్పటికి భవిష్య పురాణం రాసి, అది లేటెస్ట్ అన్నమాట, అధునాతనమైన గ్రంథం. కనుక హిందువులే కానీ క్రైస్తవులే కానీ ఎవరైనప్పటికీ కూడా బైబిల్ నందు విశ్వాసం ఉంచండి, సత్యాన్ని నమ్మండి అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.